రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూర్ అంటే మహబూబ్నగర్ జిల్లా, ఇంకొకటి అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఇక్కడ విద్యార్థులు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారు. ఇది పార్టీ గోల్డెన్ స్ట్రక్చర్స్ కి సంబంధించిన వీడియో. ఇది వీడియో నెంబర్ 3. సో ప్రతి వీడియోలో 2 స్ట్రక్చర్స్ చెప్తున్నాం. 20 వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియోలో 2 స్ట్రక్చర్స్ అంటే 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది వీడియో నెంబర్ 3. ఈ వీడియో నెంబర్ 3 అర్థం కావాలంటే వీడియో నెంబర్ 1, వీడియో నెంబర్ 2 కూడా చూడండి. రైట్. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలని మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లతో స్వాగతం తెలియజేస్తాం. రైట్. పిల్లలు 2 స్ట్రక్చర్లు బేటా. ఇది వీడియో నెంబర్ 3. 40 స్ట్రక్చర్స్ ఉంటాయి. టోటల్ 20 వీడియోస్ లో 40 స్ట్రక్చర్స్. టోటల్ ఎన్ని స్ట్రక్చర్స్ బేటా? ఇంగ్లీష్ లో 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో 40లో ఇప్పుడు ఈ రోజు ఇది వీడియో నెంబర్ 3. 2 స్ట్రక్చర్స్ తీసుకుంటున్నాం. యూజ్డ్ టు, యూజ్డ్ టు బి. ఒక స్ట్రక్చర్ ఏంటి? యూజ్డ్ టు. మరో స్ట్రక్చర్ ఏంటి? యూజ్డ్ టు బి. చెప్పండి. యూజ్డ్ టు, యూజ్డ్ టు బి. ఒకటేంటి? యూజ్డ్ టు. మరొకటేంటి? రైట్. ఎవరైతే వీడియో చూస్తున్నారో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు, యూజ్ టు, యూజ్ టు బి. ఈ 2 స్ట్రక్చర్స్ ఎప్పుడు వాడాలంటే, యూజ్ టు ఎప్పుడు వాడాలంటే గతంలో ఉండే అలవాట్లను తెలియజేయటం బేటా. గతంలో ఉండే అలవాటు ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడు. మీకు ఒకప్పుడు సినిమాలు చూసే అలవాటు ఉన్నది, ఇప్పుడు సినిమాలు చూడట్లేదు మీరు. పిల్లలు మీరు సినిమాలు చూస్తారా అని అడుగుతున్నారు. లేదు సార్, నేను ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని అంటారు. అంటే ఐ యూజ్ టు వాచ్ మూవీస్. అంటే ఒకప్పుడు ఉండే అలవాటు ఇప్పుడు లేదు అని చెప్పేటప్పుడు యూజ్ టు వాడాలి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, పిల్లలు మీరు ముంబైలో పనిచేస్తున్నారా అని అడుగుతున్నారు. లేదు సార్, ఒకప్పుడు ముంబైలో పనిచేసేవాడిని అంటాం. ఆ యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. పిల్లలు మీరు ముంబైలో పనిచేస్తారంటే లేదు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను, ఒకప్పుడు ముంబైలో వర్క్ చేసేదానిని, వర్క్ చేసేవాడిని. ఐ యూజ్ టు వర్క్ ఇన్ ముంబై అన్నారు. మరి యూజ్ టు బి ఎప్పుడు వాడాలి? ఒకప్పుడు పలానా విధంగా ఉండేవాడిని, పలానా వ్యక్తితో ఉండేవాడిని, పలానా స్థలంలో ఉండేవాడిని. నేను ముంబైలో ఉండేవాడిని. పిల్లలు మీరు ముంబైలో ఉంటారా? లేదా హైదరాబాద్లో ఉంటున్నా. ఒకప్పుడు ముంబైలో ఉండేవాడిని. ఐ యూజ్ టు బి ఇన్ ముంబై. ముంబైలో పనిచేసేవాడిని అంటేనేమో ఐ యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. ముంబైలో ఉండేవాడిని అంటే ఐ యూజ్ టు బి ఇన్ ముంబై. మరి 2 స్ట్రక్చర్ల యొక్క సూత్రం చూద్దాం బేటా. ఫస్ట్ యూజ్ టు స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని యూజ్ టు తీసుకొని V1 తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ది సబ్జెక్ట్, లాస్ట్ ది ఆబ్జెక్ట్, మధ్యలో యూజ్డ్ టు ప్లస్ V1. ఇప్పుడు సూత్రం మొత్తం చెప్పండి. యూజ్ టు స్ట్రక్చర్ యొక్క సూత్రం సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వినండి. ఫస్ట్ యూజ్ టు బి స్ట్రక్చర్ యొక్క సూత్రం ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత యూజ్డ్ టు బి తీసుకోవాలి, తర్వాత యాప్. యాప్ అంటే APP. ఏ అంటే అడ్జెక్టివ్, P అంటే పర్సన్, ఇంకో P అంటే ప్లేస్. ఇప్పుడు యూజ్ టు బి స్ట్రక్చర్ చెప్పండి బేటా. అది బేటా. ఇప్పుడు నాకు కుడివైపు 4 అమ్మాయిలు ఉన్నారు, ఎడమ వైపు 4 అమ్మాయిలు ఉన్నారు. సారీ, అబ్బాయిలు ఉన్నారు. సారీ, ఎడమ వైపు 4 అబ్బాయిలు ఉన్నారు. రైట్. సో కుడివైపు ఏమో యూజ్ టు స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎడమ వైపు యూజ్ టు బి. సో ముందుగా మనం అన్ని సబ్జెక్టుల చేత యూజ్ టు పైన, యూజ్ టు బి పైన వాక్యాలు ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? బాగా వినండి బేటా. నేను ముంబైలో పనిచేసే వాడిని. ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ ముంబై. ఇది యూజ్ టు స్ట్రక్చర్. నాకు రైట్ సైడ్ గర్ల్స్, ఇప్పుడు బాయ్స్ సైడ్ లెఫ్ట్ సైడ్. నేను ముంబైలో ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు బి ఇన్ ముంబై. రైట్. ఇప్పుడు ఐ అయిపోయింది. వి, మేము ముంబైలో పనిచేసే వారిని. వి యూజ్డ్ టు వర్క్ ఇన్ ముంబై. మేము ముంబైలో ఉండేవారిని. వి యూజ్ టు బి ఇన్ ముంబై. వెరీ గుడ్ బేటా. సబ్జెక్ట్ వచ్చేసి యు. మీరు ముంబైలో పనిచేసేవారు. యు యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. నెక్స్ట్, మీరు ముంబైలో ఉండేవారు. యు యూజ్డ్ టు బి ఇన్ ముంబై. నెక్స్ట్, దే బేటా. వారు ముంబైలో పనిచేసేవారు. దే యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. వారు ముంబైలో ఉండేవారు. ప్రతి ఒక్కరు అరవాల్సిందే. మీరు బయట మెరవాలంటే ఇక్కడ అరవాల్సిందే. అతడు ముంబైలో పనిచేసేవాడు. He used to work in Mumbai. అతడు ముంబైలో ఉండేవాడు.
హీ యూజ్ టు బి ఇన్ ముంబై. ఇప్పుడు షీ బేట ఆమె ముంబైలో పనిచేసేది, ఆమె ముంబైలో ఉండేది. అంతే బేట. పని గురించి మాట్లాడినప్పుడు V1, పని గురించి కాకుండా ఉండడం అంటే బి. బి తర్వాత ప్లేస్ అన్న రావచ్చు, అడ్జెక్టివ్ అన్న రావచ్చు, పర్సన్ అన్న రావచ్చు. క్లియరా బేట? అయితే ఓన్లీ పాజిటివ్లే నేర్చుకున్నాం మనం. యూజ్ టు పైన, యూజ్ టు బి పైన వాక్యాలు ఎట్లా రాయాలి, హీషీట్లు వాడి అని నేర్చుకున్నాం. ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. సో ప్రతి రూమ్ లో 4 గోడలు ఎట్లా ఉంటాయో ప్రతి స్ట్రక్చర్ లో 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలి బేట. ఆ 4 రకాల వాక్యాలకు పేర్లు ఏంటంటే, ఆ 4 రకాల వాక్యాలను 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. 2 పార్ట్స్ అంటే ఆన్సర్స్, క్వశ్చన్స్. ఆన్సర్స్, క్వశ్చన్స్. మళ్ళీ ఆన్సర్స్ లలో 2 పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. క్వశ్చన్స్ కూడా 2 బేట, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. కాబట్టి ఇక్కడ నాకు కుడివైపు 4 ఉన్నారు అంటే 4 రకాల వాక్యాలు. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. యూజ్ టు. అలాగే యూజ్ టు బి కూడా పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. అటు నుంచి వచ్చేద్దాం రైట్ సైడ్ నుంచి. ఫస్ట్ యూజ్ టు. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి బేట. స్ట్రక్చర్ ఏదైనా, టెన్స్ అయినా, స్ట్రక్చర్ అయినా, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ స్టార్టింగ్ లో సబ్జెక్ట్స్ ఉండాలి. పాజిటివ్ ఆన్సర్ అయినా, నెగిటివ్ ఆన్సర్ అయినా. నెక్స్ట్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్ అయినా, నెగిటివ్ క్వశ్చన్ అయినా హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. Answers always start with subjects. Questions always start with answers start with questions start with answers. Questions, answers, questions, answers, questions, answers, questions, answers, questions, answers, questions, answers and questions. పాడుతూ నేర్చుకుంటున్నారు పిల్లలు ఇంగ్లీష్. రైట్. ఇప్పుడు చూద్దాం. యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఈ యూజ్ టు అనే స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ ఏదొచ్చినా మార్పులు ఉండవు. ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పేవాడిని అంటే ఐ యూజ్ టు టెల్ ఐస్. ఐ బదులు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఐ యూజ్ టు టెల్ ఐస్, వీ యూజ్ టు టెల్ ఐస్, యూ యూజ్ టు టెల్ ఐస్, దే యూజ్ టు టెల్ ఐస్, హీ యూజ్ టు టెల్ ఐస్, షీ యూజ్ టు టెల్ ఐస్. సబ్జెక్ట్ మారినంత మాత్రాన సూత్రంలో ఎలాంటి మార్పులు ఉండవు కాబట్టి ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. రెడీ బేటా? నేను తెలుగు లేపా, మీరు అందరు ఇంగ్లీష్ లేపాలి. మీరు ముంబైలో పాజిటివ్ ఆన్సర్ ఫస్ట్. యూజ్ టు స్ట్రక్చర్. మీరు ముంబైలో పనిచేసేవారు. యూ యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. ఇప్పుడు యూజ్ టు బి లెఫ్ట్ సైడ్. చెప్పు బేట, నువ్వు చెప్పు. ఆన్సర్ చెక్ చేసుకోండి. You used to work in Mumbai. యూ యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. ఇప్పుడు మీరు రెడీగా ఉండండి. మీరు ముంబైలో ఉండేవారు. You used to be in Mumbai. యూజ్ టు బి ఇన్ ముంబై. 2 టాపిక్స్ కి పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. యూజ్ టు బి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్. మీరు ముంబైలో పనిచేసేవారు కాదు. చెప్పేట. You didn't use to work in Mumbai. వెరీ గుడ్ బేట. చూడండి, పాజిటివ్ ఏమో యూ యూజ్డ్ టు వర్క్ ఇన్ ముంబై వచ్చింది, యూజ్డ్ టు వచ్చింది. నెగిటివ్ లో యూజ్డ్ టు రాలేదు, యూ డిడ్ నాట్ యూజ్ వచ్చింది. డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి, పాస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి యూజ్డ్ అనొద్దు, యూజ్. You did not use to work in Mumbai. So beta, You didn't use to work in Mumbai. right. మీరు అందరు కలిసి చెప్పాలి. మీరు ముంబైలో ఉండేవారు కాదు. చెప్పు. You didn't used to be in Mumbai. Did not use to be in Mumbai. సో పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి, నెగిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. 2 కూడా సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయినాయి. యూ యూజ్ టు వర్క్ అన్నారు, యూ డిడ్ నాట్ యూజ్ టు వర్క్ అన్నారు. స్టార్టింగ్ లో అయితే యూఏ వచ్చింది కదా. ఇట్లా ఏ సబ్జెక్ట్ చేత వాక్యాలు చెప్పినా, పాజిటివ్ ఆన్సర్స్ అయినా, నెగిటివ్ ఆన్సర్స్ అయినా, వాక్యము బిగినింగ్ ఎట్లా ఉంటుంది బేటా, సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్స్ కదా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మరి యూజ్ టు అనే స్ట్రక్చర్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. యూజ్ టు అనే టాపిక్ లో ఎన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి? ఓన్లీ 1. ఏది బేటా? డిడ్. చూద్దాం. మీరు ముంబైలో పనిచేసే వారా? డిడ్ యూ యూజ్ అనాలి. టాపిక్ యూజ్డ్ టు కానీ యూజ్డ్ టు అనదు. డిడ్ యూ యూజ్ టు వర్క్? చెప్పేట. Did you used to work in Mumbai? డిడ్ యూ యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. ఇప్పుడు అందరు చెప్పండి. మీరు ముంబైలో ఉండేవారా? చెప్పేట. Did you used to be in Mumbai? డిడ్ యూ యూజ్ టు బి ఇన్ ముంబై. పాజిటివ్ క్వశ్చన్ వస్తే నెగిటివ్ వచ్చినట్లే కదా. డిడ్ అనే బదులు ఏమనాలి? డిడ్ అని అనాలి. వెరీ గుడ్ బేటా, సూపర్. మీరు ముంబైలో పనిచేసేవారు కాదా? చెక్ చేసుకోండి. Didn't you used to work in Mumbai? వెరీ గుడ్. ఓకే, డిడ్ంట్ యూ యూజ్ టు వర్క్ ఇన్ ముంబై. అందరు కలిపి చెప్పండి. మీరు ముంబైలో ఉండేవారు కాదా?
Didn't you used to be in Mumbai? క్లియర్. ఇప్పుడు మనం సపరేట్ గా చూద్దాం బేట ఒకసారి. ఓన్లీ యూజ్ టు చూద్దాం. ఓన్లీ యూజ్ టు రెడీ. ఓన్లీ గర్ల్స్ చెప్పండి చూద్దాం. బాయ్స్ గట్టి చెప్తారా గర్ల్స్ గట్టి చెప్తారా చూద్దాం. తర్వాత మీరు చెప్పండి. ఓన్లీ యూజ్ టు స్ట్రక్చర్ అందరు కలిపి చెప్పండి. మీరు ముంబైలో పనిచేసేవారు. అసలు వాయిసే లేదు కదా. వాయిస్ అంతా అయిపోయినప్పుడు వాయిస్ ఎట్లకెళ్ళి వస్తుంది చెప్పండి. ఇంతకుముందు జోష్గా ఉండే యూట్యూబ్ వినేవాళ్ళు ఎంజాయ్ చేశారు, ఎందుకంటే బాయ్స్ ఉన్నారు కాబట్టి. బాయ్స్ ఉంటే జోషే వేరు అని అనుకుంటున్నారు, గర్ల్స్ ఉంటే ఇంకా జోష్ ఉంటుంది. చెప్పండి, మీరు ముంబైలో పనిచేసే వారు. You used to work in Mumbai. నెగటివ్ సెంటెన్స్. మీరు ముంబైలో పనిచేసేవారు కాదు. You didn't used to work in Mumbai. You did not use to work in Mumbai. Next questions. మీరు ముంబైలో పనిచేసే వారా. Did you used to work in Mumbai? ఓకే. నెక్స్ట్, మీరు ముంబైలో పనిచేసేవారు కాదా. Didn't you used to work in Mumbai? Didn't you used to work in Mumbai? ఇప్పుడు బాయ్స్ చూడండి, ఆ జోష్ చూడండి, ఇక్కడ ఇచ్చేసేయండి. రైట్. యూజ్ టు బి స్ట్రక్చర్. మీరు ముంబైలో ఉండేవారు. You used to be in Mumbai. చూడండి బాయ్స్, మీరు ముంబైలో ఉండేవారు కాదు. You didn't used to be in Mumbai. మీరు ముంబైలో ఉండేవారా. Did you used to be in Mumbai? మీరు ముంబైలో ఉండేవారు కాదా. Didn't you used to be in Mumbai? శభాష్. చూస్తున్నారు కదా యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో, ఆడుతూ పాడుతూ ఇక్కడ చూడండి 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చారు. వీళ్ళు ఎంత అందంగా ప్రాక్టీస్ చేస్తున్నారో. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కూడా వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. సో మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూసుకుంటే కూర్చుంటారు చెప్పండి. వినండి, ఇంట్లో ఉండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. వినండి, అనండి. అనాలంటే అమ్మనో అమ్మమ్మనో ఎవరో ఒకరు ఉండాలి కదా, అన్ననో అక్కనో ఎవరో ఒకరు ఉండాలి కదా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్రాక్టీస్ చేయండి, లేదా పక్కింటి పరమేశ్వర్ తోటి ప్రాక్టీస్ చేయండి, పక్కింటి అంకుల్ వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయండి, మీ రిలేటివ్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ కు ఎవరు దొరకకపోతే ఏదో ఒక శిక్షణ కేంద్రానికి వెళ్ళాల్సిందే. గురువు లేని విద్య గుడ్డి విద్య. సో మీరు రావాలనుకుంటే ఏఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ కి రావచ్చు. ఒక స్లోగన్ వినండి, మీరే ఆలోచిస్తారు ఇంగ్లీష్ వింటే వస్తుందో అంటే వస్తుందో. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞాం. సో మిమ్మల్ని మేము ఏఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ కి చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి.